ప్రభు నామమున అందరికీ శుభోదయం. సహోదరి సోదరులారా, సెప్టెంబర్ మాసమంతయు దేవుడు మనలను కాచి కాపాడుతూ అక్టోబర్ మాసములోనికి మనలను ప్రవేశపెట్టిన దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను. ఈ అక్టోబర్ మాసమంతయు కూడా మనకు మంచి ఆరోగ్యమును దయచేసి ఆయన యొక్క ప్రేమను, దయను, కనికరమును మన మీద ఉంచి నిత్యము మనకు తోడుగా ఉండాలని దేవుణ్ణి అడిగి వేడుకొనుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనము దేవుని పిల్లలమని అనిపించుకునేలా తండ్రి మన మీద చూపించిన ప్రేమ ఎలాంటిదో చూడండి. ప్రతి ఒక్కరూ దేవుని సంతానము కాదు. యేసు ప్రభువును స్వీకరించి దేవుని ఆత్మ మూలంగా తిరిగి పుట్టిన వారే దేవుని సంతానము. విశ్వాసులు ఆధ్యాత్మికంగా జన్మించి క్రీస్తులో ఉన్న కొత్త మనుషులు కాబట్టి లోకానికి యేసు ఎలా తెలియదో అలానే వారు కూడా తెలియదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.